యేసు పరిశుద్ధ నామంకే వందనాలండి. యోబు తన బిడ్డలకి ఎలాంటి మంచి తండ్రిగా ఉన్నాడో అలానే మీ బిడ్డల పట్ల మీరు మంచి తండ్రిగా ఉన్నారా అని ఈ దినాన్న ఆయన మనని ప్రశ్నిస్తూ ఉన్నారండి. యోబు గారు తన బిడ్డల నిమిత్తము మరి అరుణోదయంనే లేచి మరి ఈ దినాన్న వారు ఏదైనా తప్పిదం చేశారేమో అని దేవునికి మరి అర్పణలు అర్పించేవాడు. అలానే మీ బిడ్డల పక్షాన మీ బిడ్డలు తెలిసి తెలియక ఏదైనా తప్పు చేస్తారేమో మరి దినం వారి కొరకు నువ్వు మరి బలి అర్పిస్తున్నావా, దేవుణ్ణి ప్రార్థిస్తున్నావా? ఒకసారి నిన్ను నీవు పరిశీలించుకోవాలండి. మన బిడ్డలకి మనం మంచి తల్లిదండ్రులుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. వాళ్ళు మరి ఏ తప్పు చేసినా మనకి కొన్ని సందర్భాల్లో వాళ్ళు చెప్పుకోలేరు కాబట్టి ఏదైనా తెలిసి తెలియక ఏదైనా తప్పిదం చేస్తారేమో దాని నిమిత్తమై మనము దేవునికి మరి బలి అర్పించవలసిన వారమై అలాగూ జీవించడానికి పరిశుద్ధాత్మిక వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపచేయనుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.